ట్రంప్ తన ట్రూత్ అనే పేరుకే అవమానించేలాగా చేసుకొచ్చాడు. ట్రూత్ అంటే నిజం, సత్యం. కానీ అసత్యాన్ని సత్యంగా చెప్పే ప్రయత్నం చేశాడు. మొన్న మోడీ, పుతిన్, జిన్పింగ్ ముగ్గురి ఫోటోని పెడుతూ చైనా అనే ఒక ద్రోహ శక్తితో వీళ్ళిద్దరూ కలిశారు, మేము వీళ్ళని కోల్పోయాం అన్నటువంటి కాన్సెప్ట్. భారతదేశము, రష్యా వాళ్ళకి దూరం అయినాయట. వాళ్ళు వీటికి దూరం అయ్యారా, లేకపోతే ఇవి వాటికి దూరం అయినాయా, అమెరికాకి దూరం అయినాయా? ట్రంప్ అనేటటువంటి ఒక చపల చిత్తంతో కూడినటువంటి అవగాహన రాహిత్యంతో కూడినటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడి వ్యవహార శైలి కారణంగా జరిగింది. రష్యాతో మొన్ననే కూర్చున్నాడు అలస్కా మీటింగ్. మరి ఆ రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చలు జరుగుతుండగా ఆ రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ పేరు చెప్పి భారతదేశం మీద ఆంక్షలు ఎందుకు పెడతాడు? భారతదేశం మీద 50% ట్యాక్స్లు ఎందుకు పెడతాడు? అంటే భారత్తో చెడగొట్టింది ఎవరు? భారతదేశాన్ని చెడగొట్టాలనుకుంటోంది ఎవరు? పాకిస్తాన్లో అకస్మాత్తుగా పిలిపించి ఆసిఫ్ మునీర్ని నెత్తిన పెట్టుకున్నది ఎవరు? కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలు జరిగాక కూడా ఆసిఫ్ మునీర్కి పిలిచి భోజనం పెట్టి ప్లస్ భారత ప్రధానమంత్రిని అతని పక్కన కూర్చోబెట్టే ప్రయత్నం చేసిన నీచత్వం ఎవరిది? ఒక నీచుడు నీతులు చెప్తున్నాడు. ఇంకోటి, చైనా ద్రోహబుద్ధి కలిగినటువంటి దేశం. ఎస్, మరి ఆ ద్రోహబుద్ధి కలిగిన దేశానికి నువ్వు 19% ట్యాక్స్ వేస్తావా? భారతదేశానికి 50% ట్యాక్స్ వేస్తావా? ఆ ద్రోహబుద్ధి కలిగినటువంటి చైనాతో నువ్వు ర్యాపో మెయింటైన్ చేస్తావా? వాళ్ళ మీద ఆంక్షలు ఎత్తేస్తావా? అత్యధికంగా రష్యా నుండి ఆయిల్ కొంటుంది వాళ్ళ దగ్గర అయితే భారతదేశం మీద ఆంక్షలు పెట్టడం ఏంటి? ఒక మూర్ఖుడు, ఒక అసమర్థుడు, ఒక అజ్ఞాని, ఒక అహంకారి, ఒక యుద్ధోన్మాది, ఒక నీచుడు చేసినటువంటి ట్రూత్లోని అతిపెద్దదైనటువంటి ఫాల్స్ నేరేషన్ అన్నమాట.